అర కేజీ పంచదార అంటే ఎన్ని కోట్ల రూపాయల మద్యం అనేది. అలా పెట్టుకొని మీరు ఈడీకి అడ్డగోలుగా దొరికిపోయినటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ మా రాష్ట్రంలో మీ మీద పెట్టడం అంటే మీరు అనవసరంగా కెలుక్కుంటున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారి పేరెత్తి, రాష్ట్రం పేరెత్తి ఏమైంది ఇప్పుడు? మీరు మీ రాష్ట్రంలో మీ రాజకీయాలు మీరు చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని నోటి ద్వారా ఏదన్నా వాగారనుకోండి, మీకు ప్రజలు తగిన శాస్తి చేస్తారు. మీ దగ్గర గెలిచినటువంటి 39 మంది ఎమ్మెల్యేలు కూడా అందులో దాదాపు 15 మంది ఏదైతే మా ఆవిడ గాంధీ కానీ, ఎమ్మెల్యే గాంధీ కానీ, అలా ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. వాళ్ళందరూ గెలిచారంటే ఆ రోజు నువ్వు అందరి తప్పు అని ప్రజల్లోకి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కేటీఆర్ అన్నం తప్పు, చంద్రబాబు నాయుడు గారు అరెస్టుని ఖండించారు కాబట్టి గెలిచారు వాళ్ళందరూ. లేకపోతే నీకు ఆ 39 సీట్లు కూడా వచ్చాయి కావు. పక్కా కాంగ్రెస్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చంద్రబాబు నాయుడు గారు అరెస్టుని ఖండించాడు కాబట్టి నల్లగొండ స్లీప్. చంద్రబాబు నాయుడు గారు ఏదో మీ రాష్ట్రం వదిలి ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నాడని మీరేదో నోటుకొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి గురించో లేదా ఈ రాష్ట్రం గురించో మాట్లాడారనుకో, మీకు రానున్న రోజుల్లో సిరిసిల్లలో కూడా నువ్వు గెలవు. చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రజలే కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని భాషల్లో కూడా చంద్రబాబు గారికి ఒక ఇమేజ్ ఉంది. నువ్వు రేపు కానీ మాట్లాడేవనుకో, ఇంకొకసారి మాట్లాడితే నువ్వు సిరిసిల్లలో కూడా గెలవు. అది చంద్రబాబు నాయుడు గారి పవరు. మీ నాన్నగారికి తెలుసు అది. చంద్రబాబు నాయుడు గారి గురించి మీ నాన్నగారికి తెలుసు. మీరు ఒకసారి పడ్డారు, అసలు లెగుస్తారో లెగలేరో అనే దీంట్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఓడినా ఎన్నిసార్లు గెలిచాడు? జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టలతో చంద్రబాబు నాయుడు